ఈరోజు మార్కెటింగ్ మయోపియా గురించి తెలుసుకుందాం. వ్యాపారస్తులు చేసే పెద్ద మిస్టేక్. దీని చరిత్ర ఏంటి, ఎవరు కనుక్కున్నారు, ఎక్కడ మొదలైంది, ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. అండ్ ఇవన్నీ కూడా ఫ్రీ MBA సెషన్స్ అన్నట్టుగా కన్సిడర్ చేయొచ్చు. ఇంకా వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో లెట్ us డైవ్ ఇన్ టు ద టాపిక్. మార్కెటింగ్ మయోపియా అంటే ఇదొక మార్కెటర్ యొక్క యాటిట్యూడ్ అని చెప్పొచ్చు. అతని వే ఆఫ్ థింకింగ్, అతని ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ లేకపోతే స్ట్రాటజీస్ కానీ అతనికి కరెక్ట్ అని అనిపిస్తాయి. కంపెనీస్ వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచిస్తారే కానీ బయట ఉన్న కస్టమర్ గురించి ఆలోచించరు. వాళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్ కస్టమర్కి ఏ రకంగా ఉపయోగపడుతుంది, కస్టమర్ దేనికి కొనుక్కుంటాడు అనేది అసలు పట్టదు వీళ్ళకి. ఇది నా ఇన్నోవేషన్, నా సొంత తెలివితేటలతో తయారు చేసుకున్న ప్రోడక్ట్, దీన్ని నేను వదులుకోను, ఖచ్చితంగా దీన్ని లాంచ్ చేసి తీరుతాను, సక్సెస్ అయి తీరుతాను అనే యాటిట్యూడ్తో ఉంటారు. దీన్ని షార్ట్ సైటెడ్నెస్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే వాళ్ళకి దూరదృష్టి తోటి చూడరు, ఓన్లీ దగ్గర దృష్టి మాత్రమే పనిచేస్తుంది. మా థింకింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది, మా గ్రోత్ అయితే పక్కాగా ఉంటుంది అన్నట్టుగా ఉంటారు. మా ప్రోడక్ట్ మార్కెట్లో బెస్ట్ ప్రోడక్ట్ అవుతుంది, సుపీరియర్ ప్రోడక్ట్ అవుతుంది, దీనికి అసలు పోటీయే లేరు ఎవరు అన్నట్టుగా ఉంటారు. వీళ్ళకి మార్కెటింగ్ వేరు, సెల్లింగ్ వేరు అని కూడా తెలియదు. మార్కెటింగ్ అంటే సెల్లింగ్ అనుకుంటారు. మేము మా ప్రోడక్ట్ అమ్మేసాం, అయిపోయింది. ఎగ్జాంపుల్ మైక్రోమాక్స్ గుర్తుందా? ఒకప్పుడు తోపు కంపెనీ మొబైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో. ఈ ప్రతి ఒక్కటి చేతిలో మైక్రోమాక్స్ ఫోన్లే ఉండేవి. చీప్ అండ్ బెస్ట్, బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ యూజర్ ఫ్రెండ్లీ. అలాగే నోకియా ఏమైంది, టాప్ లీడర్స్ వీళ్ళు మొబైల్ ఇండస్ట్రీలో. ఒక్కసారిగా రెండు కూడా డౌన్ అయిపోయినాయి. తర్వాత వచ్చింది ఆండ్రాయిడ్ మార్కెట్లోకి. సో ఆండ్రాయిడ్ వాళ్ళు నోకియాని అప్రోచ్ అయ్యి అడిగారు, రండి కలిసి పనిచేద్దామని. అప్పుడు నోకియా వాళ్ళు ఏమన్నారు గర్వంగా, మా దగ్గర బెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది సింబియాన్ అనేసి, దాన్ని కొట్టింది లేదు మార్కెట్లో అనేసి కొద్దిగా విరవీగారు. ఏమైంది చివరికి? సో నెక్స్ట్ ఆండ్రాయిడ్ వాళ్ళు శాంసంగ్ని అప్రోచ్ అయ్యారు. అందరికీ తెలుసు ఎంత బాగా సక్సెస్ అయ్యారనేది. ఎక్కడ చూసినా శాంసంగ్ ఫోన్లే. ఇంకా ఫస్ట్ వాళ్ళు కూడా శాంసంగ్ వాళ్ళు కూడా వాళ్ళ ప్రైసెస్ కొద్దిగా ఎక్కువే పెట్టి అమ్మిన రోజులు ఉన్నాయి. తర్వాత కస్టమర్స్ యొక్క ఒపీనియన్స్ అర్థం చేసుకొని, ఇంట్రెస్ట్ అర్థం చేసుకొని వాళ్ళు కూడా లో ప్రైస్ మార్కెట్ని కవర్ చేయడం స్టార్ట్ చేశారు. స్లోగా ఏమైంది, నోకియా ప్రొడక్ట్స్ సేల్స్ తగ్గిపోయినాయి, శాంసంగ్ సేల్స్ పెరిగిపోయాయి. కొన్ని రోజులకి నోకియా అంటే అసలు ఏంటి అనే స్టేజ్కి వచ్చేసారు. అసలు అందరు మర్చిపోయారు కూడా. మళ్ళీ రియలైజ్ అయ్యారు నోకియా వాళ్ళు, అరే ఆండ్రాయిడ్ తోటి కలిసి పనిచేసి ఉంటే బాగుండేది, అనవసరంగా వద్దన్నాము, తప్పు చేశాము అనేసి. కానీ అప్పటికే అంతా జరగాల్సింది జరిగిపోయింది. చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం ప్రయోజనం అన్నట్టుగా అయిపోయింది. నిజానికి నోకియా ఫోన్ అంత స్ట్రాంగ్ ఫోను వేరే కాంపిటీటర్స్ తయారు చేయలేరు. దాని బ్యాటరీ లైఫ్ కానీ, ప్రాసెసర్ కానీ, ర్యామ్, ఎవ్రీథింగ్, కెమెరా పిక్సెల్స్, ఎవ్రీథింగ్. కెమెరా అంటే గుర్తొచ్చింది, కొడాక్ అని ఉండేది అప్పట్లో, ఫేమస్ కంపెనీ. అందరి చేతుల్లో కొడాక్ కెమెరానే కనిపిస్తూ ఉండేది, కెమెరామెన్ల చేతుల్లో. దాంట్లో రీల్ వేసి ఫోటోలు తీసి మళ్ళీ రీల్ కడగాల్సిన పని పడేది. తర్వాత సోనీ వాడు డిజిటల్ కెమెరా అని ఒకటి తయారు చేసి లాంచ్ చేశాడు. దాంట్లో మెమరీ కార్డు పెట్టేసి ఫోటోలు తీసేసి ఆ మెమరీ కార్డు ద్వారా కంప్యూటర్లోకి ఫోటోలు ఎక్కించేసుకునే పని. చాలా సింపుల్ ప్రాసెస్ ఉండేది. ఖర్చులు కూడా తగ్గిపోయాయి, రీల్స్ కొనుక్కునే బాధ తగ్గిపోయింది. ఇప్పుడు సోనీ డిజిటల్ కెమెరా గురించి ఎవరు మాట్లాడరు, ఎందుకంటే చాలా కంపెనీలు సేమ్ కాపీ పేస్ట్ చేసాయి కాబట్టి సోనీ డిజిటల్ కెమెరా గురించి ఇప్పుడు ఎవరు మాట్లాడరు. ఎలక్ట్రానిక్స్ రంగంలో ఏం చేసినా సోనీయే. ఫస్ట్ ఏది ఇన్నోవేట్ చేయాలన్నా సోనీయే. ఆ కంపెనీకి ఆ పేరైతే ఉంది.
సో ఆ తర్వాత ఏం చేశారు వాళ్ళు, వాక్మ్యాన్ అని ఒకటి స్టార్ట్ చేశారు. మార్కెట్ని స్టడీ చేశారు, మనుషుల అవసరాల్ని తెలుసుకున్నారు. దాని నిండా పాటలు ఉండేవి, ఇంకా పాటలు వింటూ పనులు చేసుకోవచ్చు, వాకింగ్ జాగింగ్ అన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ లైక్ నేను ఆడియో అందుకే చేస్తున్నా, వీడియోలు ఎందుకు చేయట్లేదు అంటే మీకు డిజిటల్ ఐసైట్ రాకుండా ఉండాలని, మీ స్క్రీన్ టైం పెరగకుండా ఉండాలని, మీ పనులు ఆగకూడదు అండ్ టైం సేవ్ అవ్వాలి, అలాగే కంటెంట్ కూడా మీకు చేరాలి, రీచ్ అవ్వాలి. జస్ట్ లైక్ రేడియో, ఎలాగో బుక్ రీడింగ్ అనేది ఇప్పుడు పోయిందనుకోండి, బుక్స్ కూడా అందరూ ఆన్లైన్లోనే వింటున్నారు. సో వీ కెన్ సే గుడ్ బై టు బుక్ రీడింగ్. ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతున్నాం కదా. నెక్స్ట్ సోనీ ని బీట్ చేసింది ఐపాడ్. అలా ఈ టెక్నాలజీ రంగంలో మాత్రమే కాకుండా వేరే ఇండస్ట్రీస్ కూడా, ఎగ్జాంపుల్ బేవరేజెస్ తీసుకుంటే పెప్సీ. సో ఒకళ్ళని చూసి ఒకళ్ళు స్ట్రాటజీస్ మార్చుకుంటూ, మనుషుల్ని అర్థం చేసుకుంటూ, ఐ మీన్ కస్టమర్స్ యొక్క మనోభావాల్ని తెలుసుకుంటూ వాళ్ళని వాళ్ళు బెటర్ చేసుకుంటూ వస్తున్నారు. పెప్సీ ఏం చేసింది, వాళ్ళకి టఫ్ కాంపిటీటర్ కోకోకోలా అని తెలుసుకున్నారు. కానీ కోకోకోలా వాళ్ళు ఆ సిరప్ తప్ప, ఐ మీన్ ఆ ఫార్ములా చెప్పకుండా ఆ యొక్క టేస్టీ డ్రింక్ తప్ప ఇంకేమీ చెయ్యరు అని అర్థమైపోయింది. సో పెప్సీ కూడా ఏం చేశాడు, స్ట్రాటజీ మార్చాడు. నా డ్రింక్తో పాటు పక్కన నేను చిప్స్ కూడా తయారు చేస్తా అని లేస్ తయారు చేయడం మొదలుపెట్టాడు. అది తాగుతూ ఇది తింటారు అనేసి. కొంటే రెండు కొంటాం కదా ఒకటేసారి. సో దిస్ ఈస్ కాల్డ్ అవుట్ స్టాండింగ్ ఇన్నోవేషన్. ఇప్పుడు మీకు మస్కిటో రిపెల్లెంట్ మిషన్స్ ఉన్నాయి. కరెంటు పోయినా కూడా ఆ మిషన్ పనిచేయాలి అంటే ఇన్వర్టబుల్ రిపెల్లెంట్ మిషన్స్ విచ్ క్యాన్ రీడ్ లిక్విడ్, ఆ లిక్విడ్ని ఎవాపరేట్ చేసి కరెంటు పోయిన తర్వాత కూడా మీకు దోమల నీగల్ని చంపడానికి కాసేపు ఛార్జ్ అయిన పవర్ తోటి పనిచేయగలిగే మిషన్స్ ఇంకా రాలే. ఎవరైనా కనుక్కుంటే బాగుంటుంది. ఐఫోన్ కూడా రకరకాల ప్యానెల్స్ తీసుకొచ్చారు, ఎల్ఈడి, ఓఎల్ఈడి, ఓఎంఎల్ఈడి, అలా వస్తూ ఉన్నాయి 1 by 1. సో కస్టమర్కి ఇవే కావాలి, ప్రోడక్ట్ నచ్చాలి. ఒకసారి నచ్చిందంటే అది ఎక్కడ అమ్ముతున్నారో అక్కడి వరకు పరిగెడతాడు, వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాడు, దాన్ని వదిలిపెట్టాడు, ఆ కంపెనీకి స్టిక్ అయ్యి ఉంటాడు. మీరు ఎన్ని వర్జన్స్ అన్నా తీసుకురండి, అందులో అన్నీ ట్రై చేస్తాడు, నేర్చుకుంటాడు తప్ప ప్రోడక్ట్ కొనుక్కోవడం మాత్రం వదిలిపెట్టాడు. ఐఫోన్ ఎందుకు సంపాదించింది, చాలామంది దాన్ని తొక్కేసే ప్రయత్నం చేశారు, రకరకాల పుకార్లు పుట్టించారు, హ్యాంగ్ అవుతుంది అది ఇదని. కానీ దాని సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ సిస్టమ్ కానీ, ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా ఉండడం కానీ, ఇవన్నీ కూడా దాని క్వాలిటీ అలా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ గూగుల్ ఆండ్రాయిడ్ని కొట్టిన వాళ్ళు లేరు. ఆండ్రాయిడ్కి ఒకసారి అలవాటు పడిపోతే ఇంకా వేరే దానికి వెళ్ళలేరు. నేను అంతే, నేను ఆండ్రాయిడ్ ఫోన్సే వాడతాను. ఒకటి పాడైపోతే ఇంకోటి కొంటాను, కానీ ఐఫోన్ జోలికి వెళ్ళను, ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్ నాకు వాడడం రాదు, తెలియదు. బట్ అది నచ్చిన వాడు ఆండ్రాయిడ్ కొనుక్కోడు, అట్లా అనమాట. సో మీకు అర్థమైపోయి ఉంటుంది మార్కెటింగ్ మయోపియా గురించి. ఇలాంటి ఫర్దర్ వీడియోస్ ఇంకా వినాలన్నా కావాలన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.